గంటల తర్వాత సీరియస్గా తీసుకోకండి. రాష్ట్ర రాజకీయాల స్వరూపం టీఆర్ఎస్లో ఏ విధంగా ఉండబోతుంది? టీఆర్ఎస్ కొలాప్స్ అవుతుందండి. టీఆర్ఎస్ పార్టీకి మీరు అంటున్నారు కదా క్యాడర్ అని అంటున్నారు కదా, భారతీయ జనతా పార్టీకి ఉన్న కట్టర్ క్యాడరు ఏ పార్టీకి ఉండదు. కట్టకే అంటే తరచు ప్రభుత్వాన్ని అటాక్ చేయడమా? ప్రభుత్వం చేసే తప్పులు అటాక్ చేయడమే అపోజిషన్ పని. చేస్తాము. ప్రభుత్వాన్ని గేట్లు దూకడమా? అవసరం పడితే దూకుతాం. ప్రజలు దూకుతారు. అందుకే లిబియాలో గద్దాఫీని లక్కరాలే, లిబియాలో గద్దాఫీని లక్కరాలే రోడ్డు మీదకి. ఎందుకు లాక్కొచ్చారు? అంటే కేసీఆర్ లాక్కొస్తారా మీరు? అంటే కేసీఆర్ ఎవరు లాక్కొచ్చారు? ఆడ పార్టీ బీజేపీ లాక్కొచ్చిరా? ప్రజలు లాక్కొచ్చారు. హైదరాబాద్ లో గొడవలకు బీజేపీ త్రలేపుతుందని. ఏం గొడవలు? ఈ మత కలవాలు అవుతాయి ఇవి. ఈ మత కలవాలు అవుతాయా? గిడ పట్టి కడతాడు, ఏందో దట్టి కడతాడు కదా. ఎందుకు కట్టిండండి దట్టి? నువ్వు హిందువు కదా, ఓట్ల కోసమే కదా కట్టేది. సిగ్గులేని రాజకీయం కదా. సెంటిమెంట్ అండి అది. ఏంది సెంటిమెంట్? సెంటిమెంట్ దేనికి? సెంటిమెంట్ దేనికి? దేనికి? ఓట్ల కోసమే కదా సెంటిమెంట్. మరి ఏమైంది 12% రిజర్వేషన్? నీకు రాజ్యాంగం తెలియదా? ఏమైంది 12% రిజర్వేషన్? ఎందరు ముస్లింలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. 12% రిజర్వేషన్ కేంద్రం అమలు చేయొచ్చు కదా. ఏది ఎందుకు అమలు చేస్తా అండి? మా హామీ నీకు రాజ్యాంగం తెలియదా? రాజ్యాంగం చదువుకోలేదా? మత పరంగా రిజర్వేషన్ ఉండొద్దని రాజ్యాంగంలో లేదా? బీజేపీ హిందువులు ఒకలాగా ముస్లిం ఒకలాగా చూస్తుంది. ఎందుకు? ఏడ చూసింది డబుల్ బెడ్రూమ్? మేము ఆవాస్ యోజన ఇండ్లన్నీ ముస్లింలకు కూడా ఇచ్చినాం, జనాభా ప్రతిపాదికని ఇచ్చినాం. రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్లు చేయకూడదని లేదా? చదువుకోలేదా నువ్వు? టీఆర్ఎస్ కి ప్రజలు మ్యాండేట్ అదే అంటున్నా. మరి 80,000 పుస్తకాలు ఎడవైనాయి, అందులో రాజ్యాంగం లేదా? ఏమైంది మరి? ముస్లింల మీద ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉంటే ఏమైంది మరి? ఇల్లు కట్టిన ఒకటి, ఇది కడితే ఇల్లు కట్టినట్టు కాదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు హ్యాపీగా ఉన్నారు, లేరు. రైతులు హ్యాపీగా ఉన్నారంటే ఇంకా మీరు జర్నలిజమే చేస్తలేరు అన్నట్టు. జర్నలిజాన్ని క్వశ్చన్ చేసే నైతిక అర్హత మీకు లేదు. ఎందుకు లేదండి? మీరు నా ఎంపీ పదవి క్వశ్చన్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తాను. రైతులు హ్యాపీగా ఉన్నారంటే యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ జాబ్ ప్రాపర్లీ. నో whatever, I don't remember your name, please. Whatever, my dear HMTV journalist, yes, I am telling you, if you say today farmer in Telangana is happy, then you please do your job properly. Okay, you are member of parliament. Yes, you are member of parliament. Yeah. Public representative. Yes, you are responsible. Of course, politician. Yes, personal. Yes sir. ఏండి మీరు జర్నలిస్ట్, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? Why not? మీకు ప్రజల సమస్యలు తీసుకెళ్లాల్సిన దృష్టి, ప్రజల సమస్యలు ముందుకు కెమెరా ముందు తీసుకుపోవాల్సిన పని లేదా? మరి రైతులు హ్యాపీగా ఉన్నారు ఎట్లా అంటారు మీరు? రైతులు హ్యాపీగా ఉన్నారు, పెన్షన్స్ హ్యాపీగా ఉన్నారు. ఎట్లా తరుగు తీసినందుకు హ్యాపీగా ఉన్నారా? మక్క కొనుగోలు కేంద్రాలు పెట్టినందుకు హ్యాపీగా ఉన్నాడా? సన్నవారికి పైసలు ఎక్కువ ఇస్తానడు ఈయనందుకు హ్యాపీగా ఉన్నాడా? దేనికి హ్యాపీగా ఉన్నాడు? ఏ రైతు హ్యాపీగా ఉన్నాడు చెప్పండి. లెట్ మీ కంప్లీట్ వన్. చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. రైతులు హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ లేరని చెప్తున్నా నేను. ఐఎమ్ స్టాపింగ్ యూ హియర్ ఓన్లీ. ఐఎమ్ స్టాపింగ్ యూ హియర్. ఐఎమ్ స్టాపింగ్ యూ. You are lying. ఏ రైతు హ్యాపీగా ఉన్నాడు చెప్పండి. You are cross firing me. Of course I will. You have invited me here for an interview. That does not mean I keep answering your fake questions. I will not answer your fake questions. Sorry. Your questions are fake. I am very sorry. You have to be sorry. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నారనే లేవు. మీరు మళ్ళా క్వశ్చన్ మార్చకండి. రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడండి. ఏ రైతు హ్యాపీగా ఉన్నారు చెప్పండి. ఎంపీ గారు లెట్ మీ. ఆ వర్గాలు హ్యాపీగా ఉన్నారనే 100 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఏది 100 మంది ఎమ్మెల్యేలు? మీరు క్వశ్చన్ 2020 నవంబర్లో అడుగుతున్నారు. ఇప్పుడు మాట్లాడండి. రైతు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. అందుకని హుజూరాబాద్ ఉప ఎన్నికలు 2.5 హుజూర్ నగర్ ఉప ఎన్నికలు గెలిచారు. మరి దుబ్బాక ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? రైతులని మభ్యపెట్టుకుంటూ, మహిళల్ని మభ్యపెట్టుకుంటూ, యువతని నాశనం చేసుకుంటూ దీన్ని బల్బ్ అంటారు. దీన్ని బల్బ్ అంటారు. ప్రభుత్వ పథకాలే లేవంటున్నా నేను. పాలన ఆగింది ఎక్కడ? నేను చెప్తున్నా ఏది పథకాలు? ఇల్లు కట్టించిండ్రా, పొలం ఇచ్చిండ్రా, ఉద్యోగం ఇచ్చిండ్రా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా, రైతు రుణమాఫీ చేసిండ్రా? ఇవన్నీ వాళ్ళు చెప్పిన పథకాలు కాదా? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ ఏంటి? ఎలక్షన్లు గెలిచి ఇక్కడ మేయర్ పదవి బీజేపీ కైవసం చేసుకోవటం ప్లాన్. ఇంకేముంటుందండి పొలిటికల్ పార్టీకి ప్లాన్? బీజేపీలోకి పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఒక వార్తలో వాస్తవం ఉందండి. కానివ్వండి, మంచిదే కదా, మంచిదే కానివ్వండి. రైట్, ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇంటర్వ్యూ. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. మరో వారం మరో గెస్ట్ కలుద్దాం. చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.
ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సంతోషమైన జీవితానికి నాణ్యమైన పాలు గుడ్ లైఫ్. నగలు ఎక్కడ కొన్నా పర్లేదు, కానీ కళ్యాణ్లో ఎక్స్చేంజ్ చేయడమే మీకు మంచిది. రాయితో అరగదీసే అలవాటు కళ్యాణ్లో లేదు. కళ్యాణ్లో నగల స్వచ్ఛత మీ కళ్ళతో మీరే చూడొచ్చు. మీ పాత నగలకి సరైన రేటు లభిస్తుంది. మెడిసిన్ చదవడం మీ కల? మంచి మెడికల్ కాలేజీలో చదివి ఉన్నతమైన డాక్టర్గా ఎదగాలనుకుంటున్నారా? విదేశాలలో 4000 పడకల గల ఆసుపత్రులతో అనుసంధానమైన కాలేజ్